బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ తమ సత్తా ఏమిటో చూపించడానికి రెడీ అయ్యాయి. కోల్కతా వేదికగా బల ప్రదర్శన చేయబోతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సభకు కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు హాజరు కాబోతున్నారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా వెళుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ కన్నా తక్కువ సీట్లు వస్తాయని, కాషాయ పార్టీ కన్నా ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు మమతా బెనర్జీ. కాబట్టి రాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రేపు కోల్కతాలో జరగబోయే సభ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారబోతోంది. కోల్కతా నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి TV9 ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. మా ప్రతినిధి మహాత్మా కోల్కతా నుంచి మరింత సమాచారం అందిస్తారు. విపక్షాల బల ప్రదర్శనకు కోల్కతా నగరం వేదిక అయిందని చెప్పవచ్చు. రేపు ఇక్కడ జరగబోయే ఒక భారీ బహిరంగ సభ వేదికగా విపక్ష పార్టీల నేతలందరూ ఆ వేదిక మీదకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పనున్నారు. మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ సభకు హాజరయ్యేందుకు నేతలందరూ ఇప్పటికే క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరుగా కోల్కతా ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎప్పుడైతే మన TV9 బృందం ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అయిందో మరొక విమానంలో దేవగౌడ అదే సమయానికి అక్కడికి చేరుకున్నారు. అఖిలేష్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చారు. సో వచ్చిన నేతలందరికీ స్వాగతం పలుకుతూ నగరం అంతటా కూడా ఇలాగా వెల్కమ్ బోర్డ్స్ ని ఏర్పాటు చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తుంటే కనుక అఖిలేష్ యాదవ్ కి వెల్కమ్ చెప్తున్న ఒక ఫ్లెక్సీ అన్నది మనకి చిన్నపాటి ఫ్లెక్సీ కనిపిస్తుంది. ఇలా ప్రతి పోల్ మీద వచ్చే నేతలందరి ఫోటోగ్రాఫ్స్ తోటి ఇలా వెల్కమ్ ఫ్లెక్సీలన్నింటినీ నగరం అంతటా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఇప్పటికే చాలా మంది నేతలు చేరుకోగా మొత్తంగా రేపు జరిగే సభలో పెద్ద సంఖ్యలోనే అంటే ఇటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే వస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీలు చూస్తే ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి చూసుకుంటే అక్కడ బలంగా ఉన్న సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా వస్తుంటే మరొక బలమైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ఆ పార్టీ అధినేత్రి మాయావతి బదులు తన ప్రతినిధిగా సతీష్ చంద్ర మిశ్రాను పంపిస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న బీహార్ నుంచి ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ వస్తున్నారు. ఇంకా ఆర్ఎల్డీ పార్టీ అధినేత అజిత్ సింగ్, ఇంకా దక్షిణాది రాష్ట్రాల నుంచి చూసుకుంటే కనుక డిఎంకే నుంచి స్టాలిన్ రాబోతున్నారు. దేవగౌడ ఆల్రెడీ జనతాదళ్ సెక్యులర్ నుంచి ఆయన ఆల్రెడీ వచ్చి ఉన్నారు. కుమారస్వామి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా పెద్ద పెద్ద నేతలందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ సభకు హాజరవుతుంది. ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాత్రికి ఇక్కడికి చేరుకుంటారు. ఆయనతో పాటుగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కనకమేడల రవీంద్ర కుమారు, కంభంపాటి రామ్మోహన్ రావు తదితర నేతలు కూడా కోల్కతాకి రానున్నారు. సో రేపు జరగబోయే సభలో చాలా పెద్ద సంఖ్యలోనే విపక్ష నేతలు హాజరు కాబోతున్నారన్నది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందులో కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ సభకు దూరంగా ఉన్నాయి. అంటే వారు కేవలం బీజేపీకి మాత్రమే కాదు, తాము కాంగ్రెస్ కు కూడా సమాన దూరంలో ఉంటూ ఈ రెండు కాకుండా పూర్తిగా ప్రాంతీయ పార్టీలతోటే ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఆహ్వానం అందినప్పటికీ ఆయన వైపు నుంచి ఇప్పటికైతే ఎటువంటి స్పందన కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సభలో కాంగ్రెస్ పార్టీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఒకవేళ ఆ సందర్భంలో కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఈ మద్దతు తెలిపితే కాంగ్రెస్ తో జత కట్టినట్టు అయిపోతుంది. ఆయన చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఆయన ఇంతవరకు ఎటువంటి డెసిషన్ తీసుకోలేదన్నది మనకు అర్థమవుతుంది. అలాగే ఇటు బీజేడీ ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ బీజేడీ కూడా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి రెండు పార్టీలకి సమాన దూరం పాటిస్తున్నారు. ఆయన కూడా ఈ సభకి హాజరయ్యే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇలా ఒకటి రెండు పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళెవరు కూడా హాజరు కావట్లేదు. కానీ చాలా రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రంలో కనీసం ఒక ప్రాంతీయ పార్టీ అయినా ఇక్కడికి హాజరవుతుంది. కాకపోతే రేపటి సభ ఎంతటి ఐక్యతను ప్రదర్శిస్తుందన్నదే చూడాల్సి ఉంటుంది. సభ వరకు నేతలందరూ చేతులు కట్టుకున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఆ నేతల మధ్య ఆయా పార్టీల మధ్య పోటీ నెలకొని ఉంటుంది. ఇక్కడే చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఆమెకు గట్టి పోటీనిచ్చేది కమ్యూనిస్టులే. సిపిఎం ప్రధానంగా పోటీనిస్తూ ఉంటుంది. మరి
సిపిఎం వేదిక ఇక్కడ పంచుకున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం తరచూ రాజకీయ ప్రత్యర్థిగా ఎప్పటికప్పుడు విమర్శలు సంధించుకోవాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ కి మధ్య కూడా ఉంది. కానీ రేపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వస్తున్నారు, కాంగ్రెస్ నేతలు వస్తున్నారు, ఒకే వేదిక మీద చేతులు పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ పంజాబ్ లో చూసినా ఢిల్లీలో చూసినా వీళ్ళిద్దరి మధ్యనే ఫైట్ ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇలా రాష్ట్రాల్లో వైరం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తామంతా చేతులు కలుపుతున్నాము, ఐక్యంగా ఉంటున్నామన్న ఒక సందేశం పంపడం కోసమే రేపటి విపక్షాల బల ప్రదర్శన అని చెప్పవచ్చు. దీనికి మమతా బెనర్జీ లీడ్ రోల్ తీసుకుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంత భారీ స్థాయి బహిరంగ బల ప్రదర్శన జరగలేదు. అపోజిషన్ మీటింగ్స్ అయితే జరిగాయి, అక్కడ పార్లమెంట్ లో కావచ్చు, ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగినప్పటికీ బహిరంగంగా పబ్లిక్ లో జరుగుతున్న విపక్ష పెద్ద సమావేశం ఇదే అని చెప్పుకోవచ్చు.